ఈ మూవీ 2022లో మలయాళంలో సూపర్ హిట్ అయిన జయ 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 హేకి అఫీషియల్ రీమేక్. జస్ట్ నౌ ప్రీమియర్ షో చూశాను. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా. ఈ సినిమా మొత్తం శాంతి అనే ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. శాంతికి తన లైఫ్లో చిన్న చిన్న కోరికలున్నా ఇంట్లో వాళ్ళు ఫ్రీడమ్ ఇవ్వకుండా తన ఇష్టం లేకుండానే పెళ్లి చేసేస్తారు. పెళ్లయి తరుణ్ భాస్కర్ ఇంటికి వెళ్ళాక అక్కడ తన మీద డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఇంటి హింస మొదలవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఒక అమ్మాయి తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం తన మీద చేయి చేసుకునే భర్తకి ఎలా బుద్ధి చెప్పింది, చివరికి తను అనుకున్న ఫ్రీడమ్ని ఎలా పొందింది అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్. డైరెక్షన్ మరియు పర్ఫార్మెన్సెస్. ఈ సినిమాని చాలా న్యాచురల్గా తీశారు. లీడ్ రోల్స్ చేసిన తరుణ్ భాస్కర్ మరియు ఈషా రెబ్బా గారు ఇద్దరి క్యారెక్టర్స్కి 100% న్యాయం చేసి ఇరగదీశారు. స్పెషల్గా ఈషా రెబ్బా గారు ఈ క్యారెక్టర్కి చాలా పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. బ్రహ్మాజీ గారు కూడా ఉన్న లిమిటెడ్ క్యారెక్టర్స్లో తన పర్ఫార్మెన్స్తో బాగా చేశారు. సినిమాలో ఇచ్చే మెసేజ్ చాలా బాగుంది. ప్రతి అమ్మాయి తనని తొక్కేయాలని చూస్తున్న వాళ్ల ముందే ఎలా నిలబడాలో చాలా బాగా చూపించారు. మ్యూజిక్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెండూ సినిమా మూడ్కి తగ్గట్టు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా న్యాచురల్గా ఉంది. ఎక్కడా ఆర్టిఫిషియల్గా అనిపించదు. ఇది గర్ల్ ఫ్రెండ్ సినిమాలాగా బలవంతంగా రుద్దే ఫెమినిజంలా కాకుండా చాలా హెల్దీగా అండ్ న్యాచురల్గా ఉంది. మూవీలో పెద్ద మైనస్ ఏంటంటే ఇది మలయాళం ఒరిజినల్కి యాజ్ ఇట్ ఈజ్ రీమేక్. 95% సేమ్ టు సేమ్. ఒరిజినల్ చూసిన వాళ్ళకి ఇందులో కొత్తదనం ఏమీ అనిపించదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్తూ బోరింగ్గా అనిపించొచ్చు. లాజిక్ విషయానికి వస్తే కొన్ని సీన్స్, కరాటే సీన్స్ కొంచెం అన్రియలిస్టిక్గా అనిపించొచ్చు. ఓవరాల్గా మీకు మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫ్యామిలీ డ్రామా చూడాలి అని ఉంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు, కానీ సెకండ్ హాఫ్లో అక్కడక్కడ చిన్న డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి. అవి తప్ప మొత్తం హెల్దీగా ఉంది. అండ్ నేను ఈ మూవీకిచ్చే రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరు ఈ మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ కంటిన్యూ అవ్వాలంటే సబ్స్క్రైబ్ పైన సింగిల్ ట్యాప్ చేస్తే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.